వినగారు మనం చూస్తున్నాం ఒకప్పుడు పేరెంట్స్ తోటి ముద్దు ముద్దు మాటలు మాట్లాడే వాళ్ళు పిల్లలు. సో ఇప్పుడు ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. డిజిటల్ గ్యాడ్జెట్స్కి ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అసలు లోపం ఎక్కడుంది? ఎందుకు ఇంత అడిక్షన్కి గురవుతున్నారు? చూడండి, ఇప్పుడు పిల్లలు మాటలు స్టార్ట్ అయ్యేది 6 months నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు. ఆ 6 monthsలో ఎలా అంటే వాళ్ళ లాంగ్వేజ్ కానీ స్పీచ్ కానీ అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. మనకు పిల్లల్లో పప్ప ప ఆ అనేది బ్యాబ్లింగ్ అనే స్టేజ్ ఉంటుంది 6 monthsలో. ఆ స్టేజ్లో ఎలా అంటే మనం ఏదైనా మాట్లాడితే తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు కానీ వచ్చిన చుట్టాలు కానీ మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే త్రూ బ్యాబ్లింగ్ అంటే పప్ప పప్ప బబ్బ పాబా అలాంటి రెస్పాన్సెస్ ఉంటాయి మనకి. సో దట్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా. మనం ఆ కమ్యూనికేషన్ని ఎక్కడ ఆపేస్తున్నామంటే స్క్రీన్ ఇస్తున్నాం. ఇప్పుడు పిల్లలకు సెర్లాక్ పెడతారు, ఉగ్గు పెడతారు. ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే ఆ స్టేజ్లోనే ఫోన్ పెట్టేస్తారు. ఇలా ఫోన్ పెట్టేసి ఉగ్గు పెట్టడం, సెర్లాక్ పెట్టడం చేసేస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే కమ్యూనికేషన్ని అక్కడ అడ్డుకుంటున్నాం. ఎక్కడైతే బ్యాబ్లింగ్ స్టేజ్, ఏదైతే కొన్ని సిలబుల్స్ యూజ్ చేస్తారో అంటే అక్షరాలు యూజ్ చేస్తారో ఆ అక్షరాలని మనము స్క్రీన్ ఇచ్చి ఆపేస్తున్నాం. స్క్రీన్ అనేది ఎందుకు అలవాటవుతుంది పిల్లలకు అంటే అందులో కదలికలు ఉంటాయి. పిల్లలు ఏదైనా కదలికలు ఉన్నది ఇష్టపడతారు. కానీ ఏదైతే బుక్ ఇవ్వండి, మీరు బుక్ ఎక్కువసేపు చూడలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కదలిక. ఇప్పుడు సినిమా కానీ డ్యాన్స్ కానీ, ఇప్పుడు పాటలు పాడేది చూడడం కన్నా డ్యాన్స్ చూడడం ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. ఎందుకంటే అందులో కదలిక అనేది ఉంటుంది. సో మనం స్క్రీన్ ముందు పెట్టగానే ఆ కదలికకు వాళ్ళు అడిక్ట్ అయ్యి మనం తినమంటే తినేస్తారు, మీరు ఏది పెట్టినా తినేస్తారు. సో అలా మనమే పిల్లల్ని అడిక్ట్ చేస్తున్నాం. సో దాని బదులు మీరు బుక్ యూజ్ చేయండి. ఏదన్నా బుక్ తెలిసి మంచి పిక్చర్స్ పెట్టండి, వాళ్ళు అర్థం చేసుకునే పిక్చర్స్ కానీ, వాళ్ళకి ఏదైనా బొమ్మలు ఉంటాయి చిన్న బొమ్మలు కానీ, లేదా మీకు కావాల్సిన రిలీజియస్ బొమ్మలు కానీ ఏదైనా పెట్టండి. ఆ బుక్ పెట్టి చూడండి, కలర్ఫుల్ పిక్చర్స్ పెట్టండి. దానితో వాళ్ళని స్క్రీన్ నుంచి మనం దూరంగా ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 6 నెలల నుంచే మనం ఆ స్క్రీన్కి కదలికలకు దూరంగా ఉంచామనుకోండి, అదే పిల్లలకు అడాప్ట్ అవుతుంది. ఏదైతే పేరెంట్స్ తల్లి కానీ తండ్రి దగ్గర నుంచే పిల్లలు లాంగ్వేజ్ కానీ స్పీచ్ కానీ అంటే అర్థం చేసుకున్నది మాట్లాడడం, ప్రవర్తన అనేది నేర్చుకుంటారు. మనం ఫస్ట్ నుంచే స్క్రీన్ పెడితే వాళ్ళకి స్క్రీనే అలవాటు అవుతుంది. ఆ ఫోన్ లేకుండా కానీ టీవీ లేకుండా కానీ తినడం కానీ పని చేయడం కానీ, ఫోన్ ఇస్తే నేను ఈ పని చేసేస్తాను. ఇప్పుడు మాటలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఫోన్ ఇస్తే నేను ఇచ్చేసేస్తాను. సో ఇలాంటిది మనం అవాయిడ్ చేయాలి అంటే మనం వాళ్ళకి చిన్న బుక్స్ అలవాటు చేయాలి. ఏదైతే మంచి బొమ్మలు ఉన్న బుక్స్ కానీ వాళ్ళ ఏజ్ రిలేటెడ్ బుక్స్ తెచ్చి మీరు అవి అలవాటు చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ని మనం దూరం చేయొచ్చు. మనమే స్క్రీన్ ఇచ్చి చెడగొడుతున్నాం.